మొన్నే చెప్పుకున్నాం. మన ఈ విదేశాలకు వెళ్ళి దావోస్కి వెళ్ళినటువంటి సందర్భంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు బిల్ గేట్స్ని కలిశారు. ఆయన ఆ సందర్భంగా ఒక ట్వీట్ కూడా చేసుకొచ్చారు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ అన్నది బిల్ గేట్స్తోనే కోసం నేను వెంటపడి తిరిగి గేట్స్ దగ్గర నుంచి నేను ఇక్కడికి తెప్పించాను మైక్రోసాఫ్ట్. దాని తర్వాతన హైదరాబాద్ అభివృద్ధి చెందింది అని చెప్తూ ఆ రోజున బిల్ గేట్స్ని సాఫ్ట్వేర్ అడిగి తెచ్చాను, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగాను అని చెప్పినప్పుడు నేను ప్రస్తావించాను. అప్పుడు బిల్ గేట్స్ వేరు, ఇప్పుడు బిల్ గేట్స్ వేరు అండి. ఆ రోజున కూడా అతను ఈ డీప్ స్టేట్ అయ్యి ఉంటాడు కానీ మీకు తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి జరిగిపోయింది. అందులో అప్పట్లో వాజ్పేయి ఇట్లాంటి వాళ్ళు ఆ లెక్కలు కట్టలేదు, ఇప్పుడు ఆ లెక్కలు కడుతున్నారు. బిల్ గేట్స్ అనేటటువంటి వాడు ఓ రకంగా అమెరికా ద్రోహి, అట్లాగే ప్రపంచ ద్రోహి. అతని ఫౌండేషన్ చేసిన దుర్మార్గాలను ప్రపంచం అంతా గుర్తించింది. అట్లాంటి వ్యక్తుల్ని ఇప్పుడు ఇండియా కూడా లేదు, మోడీ లాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి జాగ్రత్తగా చూసుకోండి అని ఆ రోజునే ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా అమెరికాలో అయితే బిల్ గేట్స్కి సంబంధించిన జాతకాలు ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. US8 నుంచి సీక్రెట్గా $4 బిలియన్ బిల్ గేట్స్కి ఇచ్చారు అన్నటువంటి లెక్క. బిల్ గేట్స్కి $4 బిలియన్ అయితే $880 మిలియన్ మరొక సంస్థకి ఇచ్చారు. ఇంకొకళ్ళకి $700 మిలియన్ ఇచ్చారు. టోటల్గా అసలు ఈ డబ్బులతో వాళ్ళు ఏం చేశారన్నటువంటి లెక్కలు లేవు. బట్ అమెరికాకి సంబంధించినట్టు US8 డబ్బులు విపరీతంగా దుర్వినియోగం అయినాయి అన్నటువంటి విషయం 1 by 1 బయటకు వస్తుంది.